లేచి వెళ్ళు. आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకొని, గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలే, ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్, ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరూ అన్ని భాషల్లో ప్రావీణ్యత సంపాదించుకొని మంచి భవిష్యత్తుని మీ చేతిలోకి తీసుకుంటారని ఆశిస్తూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఆగస్టు 15వ తేదీన మనం ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని జరుపుకుంటూ ఉన్నాం. దేశంలో ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన పండుగలు ఉంటాయి. హిందువులు చేసుకునే పండుగలు, క్రైస్తవులు చేసుకునే పండుగలు, ముస్లిమ్స్ చేసుకునే పండుగలు, తర్వాత ప్రాంతాల వారీగా కూడా రకరకాల పండుగలు ఉంటాయి. కానీ దేశంలో ఉండే ప్రజలంతా కలిసి చేసుకునే పండుగలే ఈ జాతీయ పండుగ. అదే ఆణిముత్యంలాగా ముత్యము చెప్పలో పడిందంటే అది ఒక ముత్యంలాగా తయారవుతుంది. మీరందరూ మీ భవిష్యత్తును అలా ఉండేలాగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. శ్రీ అభయాంజనేయ స్వామి చారిటబుల్ ట్రస్ట్ పదల్కూరు నుంచి మల్లికార్జున నాయుడు గారు మరియు వారి సభ్యులు ముఖేష్ గారు విచ్చేస్తున్నారు. వారు మనం గత సంవత్సరం 10th క్లాస్ పరీక్షల్లో మండల్ లెవెల్లో ఫస్ట్ వచ్చినటువంటి టి లక్ష్మీ సాహితీకి, కే మౌనిక మండల్ లెవెల్లో సెకండ్ వచ్చిన కే మౌనికకి, మరియు మన స్కూల్లో ఇప్పుడు 10th క్లాస్ చదువుతూ గతంలో 9th క్లాస్లో మంచి మార్కులు సాధించినటువంటి ఇద్దరు స్టూడెంట్స్ టి లాస్య, వి శ్రీహరిష్ట, ఈ నలుగురికి క్యాష్ ప్రైజ్ అందజేస్తున్నారు. మొట్టమొదటిగా కే మౌనిక, ప్లీజ్ కమ్ టు ద రేస్. క్లబ్స్ కొట్టాలి. వాళ్ళందరూ సక్సెస్ సాధించి చూపించారు మనకి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో వాళ్ళు సరసన నిలబడాలి, వాళ్ళకంటే ఎత్తుగా నిలబడాలి అనే లక్ష్యము ఉండాలి. ఉండం. ఈ అమ్మాయికి క్యాష్ ప్రైజ్గా 10,000 రూపీస్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. 10,000 రూపాయల చెక్కుని ఇచ్చినటువంటి మన అభయాంజనేయ స్వామి ట్రస్ట్ వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనం వాళ్ళని మరింత ఎంకరేజ్ చేయాలి. తర్వాత క్యాష్ ప్రైజ్ గా టి లక్ష్మీ సాహితీ, ఈ అమ్మాయికి 7,500 రూపాయలు క్యాష్ ప్రైజ్ ని ఈ ట్రస్ట్ వాళ్ళు బహుకరించారు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ అనేది మాత్రమే తీసుకోకుండా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను వాళ్ళు స్వయంగా అధ్యయనం చేసి వాళ్ళ వివరాలు కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళు క్యాష్ అనేది నిర్ధారించారు. తర్వాత మన స్కూల్లో ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ లాస్ట్ 9th క్లాస్లో SA2 మార్క్స్ని క్రైటీరియా తీసుకొని SA2 మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి టి లాస్య
ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఈ అమ్మాయికి 3,500 రూపాయల చెక్ ని అభయాంజనేయ స్వామి ట్రస్ట్ వారు బహుకరిస్తున్నారు. SA2 మార్క్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచినటువంటి వి శ్రీహరిష్ట కమ్ టు ద డయాస్. ఈ అమ్మాయి కూడా 3,500 రూపాయల చెక్ ని అభయాంజనేయ స్వామి ట్రస్ట్ వారు అందిస్తున్నారు. మీ ట్రస్ట్ వారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు ఎక్కడో పొదలకూరు నుంచి వచ్చి ఉండి కూడా మా పాఠశాలని గుర్తించి మా పాఠశాలలో విద్యార్థులందరినీ ఎంకరేజ్ చేయాలన్న సదుద్దేశానికి మా పాఠశాల తరపున హెచ్ఎం గారి తరపున మరియు మా ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు అందరు విద్యార్థుల తరపున కూడా మేమందరం ధన్యవాదాలు మా చప్పట్ల ద్వారా తెలియజేస్తున్నాం సార్. శ్రీ అభయాంజనేయ ట్రస్ట్ వారిని మా మనుబోలు హై స్కూల్కు పరిచయం చేసి మా విద్యార్థులకు బహుమతులు అందజేయడంలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీ వీరయ్య గారికి మా స్కూల్ తరపున మా విద్యార్థుల తరపున మరియు మా హెచ్ఎం అండ్ స్టాఫ్ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రిటిష్ పాలకుల యొక్క జాతీయ జెండా పైన ఉండేది, మన జాతీయ జెండా కింద ఉండేదన్నమాట. సో ఆ జాతీయ జెండాని కిందికి లాగుతూ మన జాతీయ జెండాని పైకి లాగి అక్కడ ఆవిష్కరించి మన జాతీయ జెండాను రెపరెపలాడుతూ ఆవిష్కరిస్తారు. ఎందుకు ఆవిష్కరిస్తారే అంటే ఒక కొత్త దేశం యొక్క ఆవిర్భావానికి ప్రతీక జాతీయ జెండా. మండల్ ఫస్ట్ మరియు స్కూల్ ఫస్ట్ రెండు ఎంఐ మేడం. వాళ్ళ ఫాదర్ని కూడా ఆ ప్రైజ్ తీసుకోవడానికి స్టేజ్ మీదకి రావాలిగా ఆహ్వానిస్తున్నాం. సెకండ్ ప్లేస్ మరియు మన స్కూల్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కే మౌనికాకి కూడా 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్ని మేడం గారు అందిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో స్కూల్ థర్డ్ ప్లేస్లో నిలిచినటువంటి సిహెచ్ లిఖిత్ కృష్ణకి 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ని మేడం గారు బహుకరిస్తున్నారు. సిహెచ్ లిఖిత్ కృష్ణ ప్లీజ్ కమ్ టు ద డయాస్. మేడం గారు ఈ ప్రైజులు అందజేస్తున్నారు. మేడం గారు నాగజ్యోతి గారు స్టేజ్ మీదకి రావాలి మేడం. అలాగే ఈ మేడం గారు మండల్ ఫస్ట్ మరియు స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు విడివిడిగా బహుమతులు అందజేస్తా ఉన్నారు. కానీ 2 ఛాన్సులు ఒకే అమ్మాయి కొట్టేసింది. లక్ష్మీ సాహితి మండల్ ఫస్ట్ మరియు స్కూల్ ఫస్ట్ కూడా అమ్మాయి. 2 ప్రైజులు 1116 ప్లస్ 1116 2 ప్రైజుల్ని మేడం చేతి మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతూ సార్ మీరు ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి పేరెంట్స్ వస్తేనే మా గౌరవం, మీకు గౌరవం. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి హెచ్ఎం మేడం గారు కూడా మన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినప్పటికి కూడా ఈ స్కూల్ పైన అభిమానాన్ని చానుకుంటూ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఎక్కడికి అటెండ్ కాలేకపోయినా బహుమతులు పంపించి ఎంకరేజ్ చేస్తున్నారు. శ్రీమతి అన్నపూర్ణ మేడం గారు, తెలుగు టీచర్ గారు, చప్పట్లు కొట్టాలి. 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ మండల్ ఫస్ట్ వచ్చినటువంటి టి లక్ష్మీ సాహితికి 2116 క్యాష్ ప్రైజ్ పంపించారు. ఈ క్యాష్ ప్రైజ్ ని మన హెచ్ఎం మేడం గారు బహుకరించాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీ సాహితి మళ్ళీ సార్ మిమ్మల్ని కూడా స్టేజ్ మీదకి రావాలి ఒకసారి. ఎందుకంటే ఇది తెలుగు డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ప్రైజ్ కాబట్టి. వెంకట సుబ్బయ్య సార్ కూడా ప్లీజ్ కమ్ టు ద డయాస్.
మండల సెకండ్ మరియు స్కూల్ సెకండ్ వచ్చినటువంటి కే మౌనికాని స్టేజ్ మీదకి రావాలి. ఈ అమ్మాయి కూడా 2116 ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ప్రైజ్ ని మన ఫస్ట్ అసిస్టెంట్ ఇందిరా మేడం గారి చేతి మీదుగా బహుమతి ఇవ్వాలని కోరుకున్నాం. ఇందిరా మేడం గారు ప్లీజ్ కమ్ టు దిస్. మేడం మీరు చెప్పండి. 3 పొజిషన్ లో నిలబడినటువంటి సిహెచ్ లిఖిత్ కృష్ణకి అన్నపూర్ణ మేడం గారు ఆశీర్వదిస్తూ 1116 ప్రైజ్ ని ప్రజెంట్ చేశారు. ఈ ప్రైజ్ ని మన హెచ్ఎం మేడం చేతి గారి మీదే అబ్బాయికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తెలుగులో టాప్ మార్క్స్ 98 మార్క్స్ తో కే మౌనిక హైయెస్ట్ స్కోర్ సాధించింది. కే మౌనికకి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళని వేదిక మీదకు పిలుస్తున్నాం. గత క్రమంలో 96 మార్క్స్ తో టి లక్ష్మీ సాహితి, 96 మార్క్స్ తో జి సుహిత, 95 మార్క్స్ తో సిహెచ్ లిఖిత్ కృష్ణ, 92 మార్క్స్ తో ఎం హర్షిత, 91 మార్క్స్ తో డి యువ చైతన్య ఆబ్సెంట్. అబ్బాయికి మళ్ళీ అందజేస్తాం మేడం. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చెప్తాం. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చెప్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేనా కష్టం పరముక్కు సూటిగా ఉన్నది చెత్తం నచ్చకుంటే నీ కర్మం. అరే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వి బలరామయ్య సార్, కె కామేశ్వర మేడం, వై కోటేశ్వరరావు మరియు మన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ మన స్కూల్ మీద అభిమానంతో సరస్వతి మేడం ఈ నలుగురు స్పాన్సర్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి సైన్స్లో టాప్లో 99 మార్క్స్తో టి లక్ష్మీ సాహితి ఫస్ట్ ప్లేస్లో నిలబడింది. అలాగే 98 మార్క్స్తో కే మౌనిక, 96 మార్క్స్తో సి లిఖిత్ కృష్ణ. వీళ్ళు ముగ్గురు సైన్స్లో హైయెస్ట్ స్కోర్ సాధించారు. వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీదకి రావాలి. చేయాల్సిందిగా మొట్టమొదటిగా హెచ్ఎం మేడం గారు ప్లీజ్ మేడం. లక్ష్మీ సాహితి 99 మార్క్స్. తర్వాత బహుమతిని బలరామయ్య సార్ అందజేయాలి. 98 మార్క్స్తో కే మౌనిక, 96 మార్క్స్తో సికే లిఖిత్ కృష్ణ. ఇందిరం మేడం ఇస్తారు. ముగ్గురు నిలబడుకున్నాయి. సిహెచ్ లిఖిత్ కృష్ణ, వాలీబాల్ టీమ్ విన్నర్స్ కే బాలాజీ అండ్ టీమ్. రన్నర్స్ టీమ్ అభిషేక్ అండ్ టీమ్. మీరు సిద్ధంగా ఉండాలి. అభిషేక్ అండ్ టీమ్. కబడ్డీలో ఆర్ వెంకటేష్ అండ్ టీమ్ విన్నర్ మీరేనా? ఆ మొత్తం మీరే ఇచ్చేయాలి. బాబు వెంకటేష్ అండ్ టీమ్ కబడ్డీ వాళ్ళు ఎవరు? వెంకటేష్ టీమ్ కావాలి. కబడ్డీలో రన్నర్స్ కే బాలాజీ అండ్ టీమ్. కబడ్డీ రన్నర్స్ కే బాలాజీ టీమ్.
ఎవరు మీ ఫ్రెండ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయరు. వాళ్ళు కబడ్డీ ఆడి మనం ఎంత ఎంకరేజ్ చేసాం, ఆడేటప్పుడు బాగా చప్పట్లు కొట్టాం, గిఫ్ట్ ఇవ్వడం చప్పట్లు కొట్టొద్దా? అలాగే గర్ల్స్ కూడా కబడ్డీ ఆడారు. వాళ్ళలో సీనియర్ సంబంధించి విన్నర్స్ గా ఎస్ శ్రీకావ్య టీమ్. శ్రీకావ్య టీమ్ ప్లీజ్ కమ్ టు ద రేస్ ఫస్ట్. సీనియర్ గర్ల్స్ లో రన్నర్ ఎం బాలప్రియ టీమ్. कोई मारेगा यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है खुद पे हमें नाज है, जानेगा हमको ये जमाना, चाहो तो हमको आजमाना, यार बात हम जान साज हम इश्क बात दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छूटते के हार से इंडिया वाले, छूटते हार से इंडिया वाले। A day to remember the brave freedom fighters who fought our country's liberty. On this day, India became free from British rule in 1947. బానిస సంఖ్యలు పెంచుకొని స్వాతంత్ర దేశంగా మన భారతదేశం అవతరించిన రోజు. అయితే మనకి స్వాతంత్రం అంత సులువుగా లభించలేదు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణ త్యాగాల వల్ల మనం ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే ముఖ్య కారణం వాళ్ళే. 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఈ రోజు అందరికీ ప్రత్యేకమైన రోజు. Celebrating the 79th Independence Day of our beloved country. I wish you all every స్టూడెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ గోల్స్ టార్గెట్స్ దాంట్లో మీరు రీచ్ అవ్వడానికి ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా అవన్నీ క్రాస్ చేసి మీ గోల్స్ని అనేది రీచ్ అవ్వండి. అది డెఫినెట్గా మీకు వస్తుంది ఫ్యూచర్లో అయినా. అదొకటే చెప్పాలనుకున్నాను. ఇంకా మేము క్రాస్ చేయలేని మార్క్స్ని మీరు క్రాస్ చేసి జిల్లా స్థాయిలో మన స్కూల్ పేరుని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఫస్ట్ పేరెంట్స్, మీ సక్సెస్ కోసం ఎదురు చూసే పేరెంట్స్ని ఎప్పుడూ మర్చిపోకండి. అండ్ టీచర్స్ మీ సక్సెస్కి రీచ్ అవ్వడానికి మిమ్మల్ని ట్రైన్ చేసే టీచర్స్ని ఎప్పటికీ మర్చిపోకండి. అండ్ మీ సక్సెస్ని మీరు చేరుకోవడానికి మీరు చేసిన హార్డ్ వర్క్ని అండ్ మీకు హెల్ప్ చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ 3 పాయింట్స్ని మీరు ఎంత స్టేజ్కి వెళ్ళినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన మనుబోలు మండలం నుంచే మన స్కూల్ నుంచే న్యూజెడ్ క్యాంపస్కి 2 వెళ్ళాము. నెక్స్ట్ టైం మన స్కూల్ నుంచి అట్లీస్ట్ 6 మెంబర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను.